మహేష్ బాబు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న సంగతి తెలిసిందే. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ తన మేకోవర్ లుక్స్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇదివరకే మహేష్ న్యూ లుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జక్కన్న మహేష్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR సినిమా కంటే ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ రేంజ్ లో రూపొందించనున్నారని టాక్. దీంతో SSMB 29 ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారంటూ ఎంతో క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఈ మూవీ స్టోరీ లైన్ ఇదే అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇది భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని జక్కన్న ఎప్పుడో ఈ మూవీపై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఫారిన్ అడవుల్లో భారీ చేసింగ్ యాక్షన్ సీక్వెన్స్లలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమా ఉండనుందని మొన్నటి వరకు వినిపించింది టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఓ లీక్ బయటకు వచ్చింది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని 18వ శతాబ్దపు కాలం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుందట. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ మూవీని రాజమౌళి బాహుబలి పంతాని ఫాలో కాబోతున్నాడని తెలుస్తోంది. మహేష్ సినిమాని కూడా 2 భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నారట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1000 కోట్లతో ఈ మూవీని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. అయితే బడ్జెట్ బాగా పెరిగే అవకాశం ఉందట. ఈ లెక్కన 1200 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదట. అందుకే ఈ మూవీని 2 పార్టులుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నారట. అంతేకాదు ఈ మూవీ కంప్లీట్ కావడానికి దాదాపు 6 నుంచి 8 ఏళ్లు పట్టే అవకాశం ఉందని సమాచారం. అంటే ఈ 6 ఏళ్లలో చాలా లెక్కలు మారిపోతాయి. మళ్ళీ ఇంతకాలం వెయిట్ చేయాలా అని నెటిజన్లు ఆవేదన చెందుతున్నారు. మూవీ అనౌన్స్ చేసి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆశలకు ఊపిరి పోసేలా పూజా కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీంతో ఫ్యాన్స్ SSMB 29 లో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందని సోషల్ మీడియాలో కొన్ని AI ఫోటోలను షూటింగ్ సీక్వెన్స్ లను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు 5000 కోట్లు సినిమా ఆన్ ది వే అంటూ వీడియోలతో హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్. 1000 కోట్లతో ఈ మూవీని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. అయితే బడ్జెట్ బాగా పెరిగే అవకాశం ఉందట. ఈ లెక్కన 1200 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదట. అందుకే ఈ మూవీని 2 పార్టులుగా తీయాలని రాజమౌళి భావిస్తున్నారట. అంతేకాదు ఈ మూవీ కంప్లీట్ కావడానికి దాదాపు 6 నుంచి 8 ఏళ్లు పట్టే అవకాశం ఉందని సమాచారం. అంటే ఈ 6 ఏళ్లలో చాలా లెక్కలు మారిపోతాయి. మళ్ళీ ఇంతకాలం వెయిట్ చేయాలా అని నెటిజన్లు ఆవేదన చెందుతున్నారు. మూవీ అనౌన్స్ చేసి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఆశలకు ఊపిరి పోసేలా పూజా కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీంతో ఫ్యాన్స్ SSMB 29 లో మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుందని సోషల్ మీడియాలో కొన్ని AI ఫోటోలను షూటింగ్ సీక్వెన్స్ లను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు 5000 కోట్లు సినిమా ఆన్ ది వే అంటూ వీడియోలతో హల్చల్ చేస్తున్నారు ఫ్యాన్స్.